अस्मद्गुरुभ्यो नमः हरिः ओम् श्रीशैलेशदयावाक्यजीवक्त्यादिगुणान्नवम् यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रीशैलेशित्यादिगुणतो नित्यं पूजन्तं राम रामेति मधुरमधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् भोजपुरीकृतवारा सिंहचकीकृतराक्षसं रामायण महामानः रत्नं मन्दिरात्मजं वेदवेद्ये परे पुंसे जाते दशरथात्मजे वेदः प्राचीनसादासीत् साक्षात् रामायणात्मना चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम् महाभदामपवर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् अस्मद्गुरुभ्यो नमः ఇతిహాస శ్రేష్టము అనబడే శ్రీమద్ రామాయణంలో 7 కాండలు. 7 కాండములలో మొదటి కాండ బాలకాండము. అందులో మొదటి సర్గ సంక్షేప రామాయణం. దీన్ని మనం ప్రతి శనివారం ఆదివారం సాయంత్రం 4 నుంచి 5 వరకు యథాశక్తి గోవిందరాజీయం సేవిద్దాము అని మనం జూమ్ ద్వారా కలుస్తున్నాం. గత వారం మనకు పాఠం జరగలేదు. అంతకు ముందు వారం వరకు మీరు రాసుకున్నటువంటి నోట్బుక్స్ లో ఏం చెప్పుకున్నాము అన్న విషయాన్ని ఎవరైనా చెప్పగలరా? 1-2 విషయాలు. విద్య గురించి చెప్పారు స్వామి. తర్వాత జిగీష ప్రశ్న, జిజ్ఞాస ప్రశ్న గురించి, మహర్షి, ఋషి వాటి వ్యత్యాసం గురించి అవన్నీ చెప్పారు స్వామి. ఒక క్లాస్ సాటర్డే క్లాస్ లో బాగుంది. ఋషికి మహర్షికి తేడా ఏంటి? ఋషి అంటే జ్ఞానములో అత్యున్నత స్థాయికి చేరిన వారు అన్నట్లు. తపస్సు చేత గొప్ప స్థితిని పొందినవాడు ఋషి అంటారు. రెండు సేమే. మహర్షి అంటే వేదాంత అర్థాన్ని బాగా తెలిసినవాడు. వేదాంత అర్థాన్ని బాగా తెలిసినవాడు. మనకు స్టార్టింగ్ డేస్ లో కొన్ని క్లాసెస్ మీకు గుర్తుంటే వేదంలో 2 భాగాలండి. పూర్వభాగము, ఉత్తర భాగము. పూర్వభాగం అంతా కూడా యజ్ఞయాగాది కర్మకాండం తెలియజేస్తుంది. ఉత్తర భాగం అంతా కూడా ఉపనిషత్ వేదాంతం భగవత్ సంబంధ జ్ఞానాన్ని ఇస్తుంది అని మనం చెప్పుకున్నాం కదా. వేదాంత జ్ఞానాన్ని బాగుగా తెలిసినటువంటి వాడు మహర్షి. ఏ శ్లోకంలో వచ్చింది మనకి ఈ పదం మహర్షి అనేది? ఏ కాంటెక్స్ట్ లో మనం చెప్పుకున్నాము ఈ మహర్షి పదాన్ని? మహర్షేత్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. చెప్పండి ఇప్పటికైనా శ్లోకం నెంబర్ చెప్పి శ్లోకం చెప్పండి. మహర్షేత్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. 5వ శ్లోకం. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం అంతేనా? అవును స్వామి, అంతే స్వామి. ఇది తెలుసుకోవడానికి బాగా ఆసక్తితో ఉన్నాను అని చెప్పారు. ఈ సందర్భంలోనే మనం ఏం చెప్పుకున్నామంటే ప్రశ్నలు 2 రకాలుగా ఉంటాయండి. ఒకటేమో జిగీషు ప్రశ్న, రెండేమో జిజ్ఞాసు ప్రశ్న. ఏమిటి జిజ్ఞాసు ప్రశ్న అంటే? పరతత్వం గురించి తెలుసుకోవాలి అన్న ఒక ఉత్సుకతతోని ఆసక్తితోని అడిగే ప్రశ్న. జిగీషు ప్రశ్న లేదా విజిగీషు ప్రశ్న అంటే ఏంటి అర్థం? ఎదుటి వాళ్ళని ఓడించాలి, ఎదుటి వాళ్ళని ఓడించాలి అన్న ఒక బుద్ధితోని అడిగే ప్రశ్న. ఎందుకు గోవిందరాజయ్య స్వామి వారి మాట చెప్పారు ఇక్కడ అంటే, ఇతను అడిగిన ప్రశ్న సామాన్యమైన ప్రశ్న కాదండి. మొట్టమొదటి శ్లోకంలో పరిపప్రచ్ఛ అని ఉంది. ప్రచ్ఛ అంటేనే సరిపోతుంది, ప్రపచ్ఛ అనే సరిపోతుంది. పరిపప్రచ్ఛ ఏంటండి?
బావుగా విచారణ చేసి తత్వ నిర్ణయం గురించి ఇలా అడిగాను అని చెప్తున్నాను. మీకు గుర్తుంటే ఏం చెప్పుకున్నాం అందులో? జగత్కారణ తత్వం ఏది అన్నప్పుడు వేదంలో ఒక చోట సత్, ఒక చోట ఆత్మ, ఒక చోట బ్రహ్మ, ఒక చోట చిత్, ఇలా అన్ని రకాలుగా చెప్పబడింది కదా. ఆ సత్ అనబడేవాడు, ఆ ఆత్మ అనబడేవాడు, ఆ బ్రహ్మ అనబడేవాడు, వీళ్ళందరూ ఒక్కడేనా, వేరు వేరా? ఒకవేళ ఒకటే అయితే అట్టి వాడు నాలుగు ముఖముల బ్రహ్మన, మూడు కళ్ళు కలిగినటువంటి రుద్రుడా, ఆరు తలలు కలిగిన కుమారస్వామ, లేదా 1000 కన్నులు కలిగిన ఇంద్రుడా? ఇది రూఢి చేసుకోవడం కోసం ఈ ప్రశ్న అడుగుతున్నారు వాల్మీకి మహర్షి. శ్రీరామావతారంలో రామచంద్ర స్వామి అడవులకు వెళుతూ వాల్మీకి మహర్షి ఆశ్రమానికి కూడా వెళ్ళి దండ సమర్పించి వారితో కాసేపు మాట్లాడి వెళతాడు. ఈ విషయాన్ని మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఈ విషయం గురించి వాల్మీకి మహర్షికి కూడా తెలుసు. ఎందుకంటే ఇతిహాసం అంటే ఏంటి? అది జరుగుతూ ఉన్నప్పుడే రాయబడాలి, అందులో అంతా యథార్థమే ఉండాలి, ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థాల్ని ప్రతిపాదింపబడేదిగా ఉండాలి. కాబట్టి రాముడి గురించి విన్నాడు, రాముడి గురించి తెలుసు, రాముడు ఎంత గొప్పవాడో తెలుసు కాబట్టే రాముడి చరిత్రను లోకానికి అందించి మనల్ని తరింపజేయాలి అని అనుకున్నాడు వాల్మీకి మహర్షి. తపస్వి తాపసే శోచ్యే అని కూడా ఒక ఉత్పత్తి అర్థం ఉంది. తపస్వి అంటే శోకించువాడు అని అర్థం. శోకించువాడు, ఏడ్చేవాడు, బాధపడేవాడు అంటే ఇక్కడ అట్లా మీనింగ్ తీసుకోవద్దు. శోకించువాడు అంటే అయ్యో ఈ జనాలు ఇలా లౌకికమైన సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నారే, వీళ్ళు ధరింపబడాలి. వీళ్ళు ధరింపబడాలంటే పరమాత్మ అనేక విధమైన శాస్త్రాన్ని ఇచ్చాడు, కానీ వేదం చదివేవాడు ఎవరు లేరు. ఇప్పుడు బ్రాహ్మణుడైనటువంటి వాడు ఎటువంటి లాభ అపేక్ష లేకుండా వేదాన్ని అధ్యయనం చేయాలి అని మనకు శాస్త్రం చెప్తుంది. మరి ఇవాళ రేపు ఎవరున్నారండి ఏ ప్రయోజనం ఆశించకుండా ఏ పని చేసేవాళ్ళైనా ఎవరున్నారు? ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే అని మనకు సూక్తి కదా. ప్రయోజనం ఆశించకుండా ఎవరు మాత్రం ఏం చేస్తారు కనుక ఎవరేం చేయరు కదా? ఎవరు ఏమి చేయరు అంటే ఏంటి అర్థం? ఎవరైనా సరే ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించే ఏ పనైనా చేస్తారు అని అర్థం కదా. కాబట్టి మరి వీళ్ళందరూ ఇట్లా ఉన్నారు, వీళ్ళు ధరించాలి అంటే ఇంత గొప్ప రామచరిత్ర ఇస్తే వీరు బాగుపడతారు అని దీన్ని వీళ్ళకి అందివ్వాలి, దీన్ని వీళ్ళకి అందివ్వాలి అని ఒక శోకంతో ఉన్నటువంటి వాడు వాల్మీకి మహర్షి. ఆండి మహర్షి దగ్గరికి వచ్చినప్పుడు నారద మహర్షుల వారు వారిని ఇవన్నీ మనసులో దృష్టిలో పెట్టుకుని వారిని బాగా ఆలోచించి ఈ ప్రశ్న వేశారు అని చెప్తున్నారు. అంటే ఈ శ్లోకంలో వివరణిస్తూ ఏం చెప్పారంటే, ఏతది ఇచ్చామ్యహం శ్రోతుం, ఇది వినడం కోసం నేను చాలా కుతూహలంగా ఉన్నాను స్వామి అని చెప్పడం వల్ల ఏం తెలిసింది అంటే ఇది జిగీషు ప్రశ్న కాదండి, ఇది జిజ్ఞాసు ప్రశ్ననే. ఎందుకు ఇంతగా వివరించారు గోవిందాచార్యులు అంటే, ఏమండి శ్రీరాముడు గురించి తెలుసు కదా వాల్మీకి మహర్షికి, ఆయన ఉన్నప్పుడే శ్రీరామాయణ సగం పైగా జరిగిపోయింది కదా. అంతటి మహానుభావుడు శ్రీరాముడు అని తెలిసి కూడా మళ్ళీ ఈ ప్రశ్న వేస్తున్నాడంటే నారద మహర్షుల వారికి తెలుసా తెలియదా అని కనుక్కోవడానికి ఇస్తున్నాడా ఈ ప్రశ్న అని మనం ఏమైనా అనుకునే ప్రమాదం ఉందని దాన్ని కాస్త గోవిందాచార్య స్వామి వారు వివరించారనమాట. ఇది జిగీష ప్రశ్న కాదండి, ఇది జిజ్ఞాసు ప్రశ్ననే. కాబట్టి వేదంలో అనేక చోట్ల చెప్పబడిన వాడు శ్రీమన్నారాయణుడే. వేదైశ్చ సర్వై అహం ఏవ వేద్య అని చెప్పారు. అలా దాన్ని వివరిస్తూ చక్కగా వచ్చారు. నాయన చెప్తాను విను, అబ్రవీత్ చెప్పాను.
ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామ జనసుతః అని అక్కడి నుంచి మనకు నారద మహర్షుల వారు చెప్పడం అనేది ప్రారంభం అవుతుంది. దానికి ముందున్నటువంటి శ్లోకం ఏదైతే ఉందో అది బహవో దుర్లభాశ్చైవ. దానికి ముందు శ్రుత్వా చేతత్ త్రిలోకజ్ఞో వాల్మీకి నారదో వచ శ్రీయతామితి చామంత్ర్య సృష్టో వాక్యమబ్రవీద్. చాలా సంతోషించిన వాడై నారద మహర్షి వాల్మీకి మహర్షికి ఇట్లా చెప్పాను. ఎందుకండి చాలా సంతోషించాలి అంటే, మనల్ని ఉద్ధరించాలి అనుకుంటారు కొంతమంది ఆచార్యులు. వీళ్ళని ఏదో ఒకటి చేసి వారికి ఇష్టమైంది ఏదో ఒకటి అందించి కొంచెం ఈ మార్గంలో వాళ్ళని పయనింప చేయాలి, ఆ మధురిమలు వాళ్ళకు తెలియజేయాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు ఆచార్యులు. ఆ ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఒక్కొక్కసారి ఫలిస్తాయి, ఒక్కొక్కసారి ఫలించవు. ఓ రకంగా చెప్పాలంటే భగవంతుడి కన్నా ఆచార్యులే మిన్న గొప్పవారు. ఎందుకంటే పాపం పరమాత్మ కూడా ప్రయత్నిస్తాడండి, కానీ పరమాత్మ ప్రయత్నానికి ఆకర్షితమై ఆయనతో పాటు వెళ్ళేవారు చాలా తక్కువ. కానీ ఆచార్యుల మాటలకు ప్రభావితమై పరమాత్మ వైపు వెళ్ళే వాళ్ళే చాలా మంది ఎక్కువ కదా. ఈ విషయాన్ని కూడా మనం తిరుక్కురుంగుడి అనే క్షేత్రం గురించి చెప్పుకుంటూ చెప్పాం. తిరుక్కురుంగుడి అనే దివ్యదేశం తమిళనాడులో ఉంది. మహేంద్రగిరి పర్వత సానువుల్లో ఉంది. చాలా అద్భుతమైన క్షేత్రము. పంచనంబి క్షేత్రము అంటారు. నంబి నంబి అంటే ఏంటండి అర్థం గుర్తుందా ఎవరికైనా? నంబి అంటే గుణపూర్ణుడు అని అర్థం. నంబి అంటే ఏంటి అర్థం? నంబి అంటే ఏంటి అర్థం? గుణపూర్ణుడు. గుణపూర్ణుడు అని అర్థం. ఆ పంచనంబి క్షేత్రం ఇరుంద నంబి, కిడంద నంబి, నిండ్ర నంబి, తిరుపార్కడ నంబి, మలైమేల్ నంబి అని. మరి ఆ క్షేత్రానికి రామానుజులు సేవించడానికి వెళ్ళినప్పుడు ఆ స్వామియే ఆశ్చర్యపోయి, శివయ్య రామానుజ, నేను అవతారం తీసుకొని కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడ ఉండి ఈ మనుషుల్ని మారుద్దామని నానా ప్రయత్నం చేసి శ్లోకాలన్నీ ప్రాక్టీస్ చేసి బాగా బైహార్ట్ చేసి గీతా శ్లోకాలు 700 శ్లోకాలు అర్జునుడికి చెప్తే ఎవడు మారాడయ్యా, నేను వచ్చిన ఎవడు మారలేదు. పోనీ నువ్వేమో సన్యాసి, చేతిలో ఒక దండం చిదండం ఉంది, పోనీ బట్టలు ఏమైనా జిగేల్ జిగేల్ మని మెరిసేటువంటి పెద్ద ఏమైనా కాస్ట్లీ వస్త్రాలు అంటే అది కూడా కాదు. ఏ వస్త్రాలు అండి? ఏదో కాషాయ వస్త్రాలు. ఆ? సుమారుగా ఉన్నారు, నార్మల్ వస్త్రాలు ఉన్నాయి, చేతిలో తిరగ తప్ప ఇంకేం లేవు. ఇంతమంది మీ వెనకాల ఎట్లా వస్తున్నారయ్యా? ఇన్ని వేల మంది, ఇంత వందల మంది ఎలా వస్తున్నారు? ఏంటి రహస్యం మీ దగ్గర అని తిరుక్కురుముడి నంబి అడిగినప్పుడు, బాగుందండి, ఇదంతా యోగం ద్వారా అంటే భగవద్ రామాలు ధ్యానిస్తూ ప్రమాణం సేవిస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ. ఇలా మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా తప్ప నిజంగా ఏదో స్వామి రూపంలో వచ్చి మాట్లాడని అర్థం కాదు. అక్కడ యోగ దశలో రామానుజుల వారికి అట్లా సాక్షాత్కారమై ఇలా అన్నప్పుడు, బాగానే ఉందండి, మీరు అడిగే రీతిలో అడిగితే నేను చెప్పొచ్చు, కానీ మరి మీరు అడిగే రీతిలో అడగట్లే కదా అంటారు. ఎవరు? సార్వాణి గారు మ్యూట్ చేసుకోండి, నేనే మ్యూట్ చేస్తాను. చప్పుడు వినపడుతుంది. మరి మీరు అడిగే రీతిలో అడగాలి కదా అంటే, ఎలా అడగమన్నారు అంటే, మరి మీరు అడుగుతున్నారంటే అర్థం ఏంటి? మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి అన్న ఉద్దేశంలో ఉన్నారు, అంటే మీరు శిష్యుల స్థానంలో ఉన్నారు కదా. మనం అడుగుతున్నారంటే నేను ఆచార స్థానం కదా, కాబట్టి నాకంటూ ఒక ఉచితమైన స్థానం ఏర్పాటు చేయండి, అప్పుడు చూద్దాం అంటారు. అయ్యో అట్లా అనకండి అని వెంటనే రామానుజులు కొన్ని ఎత్తు స్థానం వేసి చెప్పండి అంటే, అప్పుడు 1-2 క్షేత్రాలు తప్ప ఎక్కడ మీకు రామానుజులు అట్లా కనపడరు. ఓకే, ఏంటి ఎలా కనపడతారు? ఈ ముద్రలో ఉంటారు, ఉపదేశ ముద్ర. ఈ ముద్రలో భగవద్ రామానుజులు కనపడేది చాలా తక్కువ ప్రదేశాల్లో. ఎక్కడ కూడా మీకు అంజలి ముద్రతోనే ఉంటారు, నమస్కార ముద్రతోనే ఉంటారు రామానుజులు. అక్కడ నంబికి ఉపదేశం చేయాల్సి వచ్చింది కాబట్టి ఈ ముద్రలో ఉన్నారు. ఇందుకు ఏంటి ఆ రహస్యం అంటే, ఏం లేదండి,
మీరు వచ్చి నేరుగా నేనే దేవుణ్ణి, మీరు మన్మనాభవ మధ్యాజి మాం నమస్కురు, నాకే అన్ని అర్పించండి, నన్నే నమస్కరించండి అన్నారు. ఆ మనుషులందరూ ఎట్లాంటి వాళ్ళు అండి? సహజంగా స్వాతంత్రం కలిగినటువంటి వాళ్ళు, ఆ, అహంకారపూరితమైనటువంటి మనుషులు, నేను దేవుణ్ణి, నన్ను మీరు నమస్కరించండి అంటే ఎవరండి చేసేది? నేను ఆ విషయం చెప్పలేదు. నేను వెళ్ళి అగో ఫలానా వారు భగవంతుడు అని మీ కళ్యాణ గుణాలని అందరికీ తెలియజేశాను. అగో అందుకని నా వెనకాల ఇంతమంది ఉన్నారు మిమ్మల్ని సేవించడం కోసం. చాలా బాగుందా అని సంతోషపడి భగవద్ రామానుజుల దగ్గరనే చిన్న పిల్లవాడుగా వచ్చి మంత్రార్థాన్ని స్వీకరించాడు. కాబట్టి అప్పటి నుంచి ఆయన వైష్ణవ నంబి అని పేరు పెట్టుకున్నాడు. ఏం పేరండి ఆ స్వామికి? తిరుక్కురుముడి నంబి కాస్త ఏ నంబయ్యారు? వైష్ణవ నంబి అయ్యారు. అంటే రామానుజ సంబంధమే ఉత్తారకము, రామానుజ సంబంధమే మనల్ని గొప్ప స్థితికి తీసుకెళ్ళి పెడుతుంది అని ఆ తిరుక్కురుముడిలో వెంచేసినటువంటి నంబి గారు కూడా నమ్మారు. కానీ మనం మాత్రం నమ్మడం లేదు. మనం అంటే మీరని కాదు, మన బంధువులే అనుకోండి, సంవత్సరాలు మన మిత్రులే అనుకోండి, ఇంకెవరైనా అనుకోండి, వాళ్ళకి మాత్రం దీని మీద ఆశ కలగడం లేదు. రామానుజ సంబంధాన్ని తీసుకొని చక్కగా మంత్రార్థాన్ని పొంది ఉజ్జీవిద్దాము అన్న ఆలోచన కలగడం. సరే, కాబట్టి ఇవన్నీ విశేషాలు ఉన్నాయి ఇందులో. అలా ఆలోచించి చెప్తూ ఆయన విను సూర్యతాం వినండి ఆయన చెప్తూ నారద మహర్షి చెప్తున్నారు. చాలా ఆనందపడ్డారు. ఎందుకు ఆనందపడ్డారు అంటే ఈయన చెప్పడానికి వచ్చాడు. చెప్పడానికి వచ్చిన వాడు, ఇందాక మనం ఏ టాపిక్లోకి వెళ్ళాము? ఆచార్యుల విషయానికి వెళ్ళారు. ఆచార్యులు చాలా విషయాలు చెప్తారని అనుకుంటారు, కానీ శిష్యుడు అనేవాడు రిసీవింగ్ మోడ్లో ఉండాలి కదా. వాడు రిసీవింగ్ మోడ్లో లేకపోతే ఈయన ఎంత చెప్పినా వ్యర్థమే. కాబట్టి ఇక్కడ నారద మహర్షికి కలిగినటువంటి సంతోషం ఎట్లాంటిదయ్యా అంటే, వాళ్ళ నాన్నగారి ఆజ్ఞ తీసుకొని భూలోకంలో శ్రీరామాయణాన్ని ప్రచారం చేయాలి, ఉపదేశించాలి అని ఈయన వచ్చాడు. వచ్చిన తర్వాత వాల్మీకి మహర్షి చక్కగా అర్ఘ్యపాద్యాలు ఇచ్చి, అయ్యా స్వామి, ఏ హాల్లో ఏ సినిమా, ఏ సీరియల్ రేటింగ్ బాగుంది, బిగ్ బాస్ కొత్త సిరీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇలాంటి పరికిమాలైన విషయాలు ఏమీ మాట్లాడకుండా పరతత్వ విచారణతోని ప్రశ్న వేసెను. కాబట్టి గురువుగారు అంటే ఆచార్యుల వారు ఏ విషయాన్ని చెప్పడానికి మనసులో పూర్తిగా నింపుకొని భూలోకంలోకి వచ్చారో, ఎదురు పడినటువంటి వాడు అదే ఉత్సాహంతో, అంతకన్నా రెట్టించిన ఉత్సాహంతో, అయ్యా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం భీమే అన్న పదంలో అంత అర్థం ఉంది. అయ్యా ఈ విషయం తెలుసుకోవడం కోసం నేను చాలా కుతూహలంగా ఆసక్తిగా ఉన్నానండి, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను స్వామి, మీరు దాసుడికి కృప చేయండి. మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. ఇటువంటి 16 కళ్యాణ గుణములు పూర్తిగా ఒకటి ఎందే ఎవరి ఎందు ఉన్నాయో అట్టి నరుడు గురించి, అట్టి మానవుడు గురించి మీరు తెలియజేయవలసినది, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అనేసరికి ఆహా ఎంత మంచి శిష్యుడు నాకు లభించాడు అని మహదానందాన్ని పొందాడు నారద మహర్షి. 6 లక్షణాలు చెప్తారు. చెప్పేవాడికి మదమాత్సర్యము అసూయ ఉండకూడదు, అడిగిన వాడికి కూడా అలాంటి లక్షణాలు ఉండకూడదు. తర్వాత చెప్పేటువంటి ఆచార్యుడు కూడా చక్కటి జ్ఞానము అనుష్ఠానము కలిగిన వాడై ఉండాలి. వినగోరినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో లేదా శిష్యులు ఎవరైతే ఉంటారో వారు కూడా శాస్త్రం పైన చక్కటి అవగాహన కలిగి, భక్తి గౌరవము శ్రద్ధ కలిగి, వీరు చెప్పే 4 మాటలు మన జీవితానికి ఎంతో దోహదపడతాయి, ఎంతో ఉపకారం చేస్తాయి, ఇవి తప్పకుండా మనం విని తీరవలసినవి. ఈ విషయం గురించి ఇన్నిసార్లు మనకు చెప్తున్నారు అంటే ఇందులో చాలా గొప్ప తత్వం ఉన్నది. ఒకసారి చెప్తే అర్థమయ్యే విషయాలు కావు, మళ్ళీ మళ్ళీ వినాలి, ఎన్నో విషయాలు వినాలి. తద్వారా మన జీవితంలో కొంత మార్పు, ఒక కొత్త కోణం, భగవంతుని అనుగ్రహం, భగవంతుణ్ణి మనం చూచే విధానం, భగవంతుడిని మనం ఆరాధించే విధానం, భాగవతోత్తముల్ని ఆచార్యులను చూసే విధానం, వారిని ఆచరించే విధానం, పెద్దల పరిచయ భాగ్యం, వారి మంగళాశాసనాలు, ఇవన్నీ లభిస్తాయి అన్నటువంటి ఒక పునిక కలిగినటువంటి వాడై ఉండాలి. ఎన్ని మెసేజ్లు పెట్టినా కూడా 4 అయ్యే వరకు
మరి గ్రూప్లో అంతమంది ఉంటారు, కొంతమందే జాయిన్ అవుతారు. ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు. ఏమండి ఆసక్తి లేకపోతే గ్రూప్ విడిచిపెట్టి వెళ్ళిపోండి అన్నా విడిచిపెట్టి వెళ్ళిపోండి. మరి ఉంటారు, జాయిన్ అవ్వరు. అంటే ఈ సమయం సరిగ్గా లేదనా, వేరే సమయం పెట్టుకోవాలనా తెలియదు. అది వచ్చే వారం లోపల కనీసం ఒక ఇద్దరు ముగ్గురు మీ గ్రూప్లో నుంచి పద్మావతి గారు, అన్నపూర్ణ గారు, శరవణి గారు, సుకన్య గారు, ఇంకెవరైనా సుధారాణి గారు, ఒక 5-6 కలిసి మీరందరితో మాట్లాడి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సెషన్ 40 మంది ఉంటే దాసుడు తప్ప, దాసుడు శ్రీమతి తప్ప 38 మంది ఈ గ్రూప్లో కనపడాలి. ఎందుకు కనపడట్లేదు? లేకపోతే ఎగ్జిట్ అవ్వమని చెప్పండి. వాళ్ళ దగ్గర ప్లేలిస్ట్ లింక్ ఎట్లాగో ఉన్నాయి, అందరూ వాడు చూసుకోవచ్చు. అనవసరం గ్రూప్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎన్నో విషయాలను సేవిస్తాం, ఎన్నో విషయాల నుండి మనం ముందు పెడతాం. ఎంతోమంది ఉభయ వేదాంత పండితులు కూడా మన గోష్ఠికి వస్తారు, కొన్ని విషయాలు అనుగ్రహిస్తారు. ఇవన్నీ ఆసక్తి ఉన్న వాళ్ళకి చెప్పాలి. ఆసక్తి లేని వాళ్ళు చెప్పాల్సిన అవసరం మనకు లేదు. ఈ గ్రూప్ ఉండాల్సిన అవసరం కూడా అంతకన్నా లేదు. ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి, 100,000 మంది ఉండే గ్రూప్స్ ఉన్నాయి. ఫార్వర్డ్ మెసేజెస్, ఫార్వర్డ్ లింక్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఉండొచ్చు, కానీ ఈ గ్రూప్లో స్థానం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి గోవిందరాజు వ్యాఖ్యానం అనేది చాలా గొప్పదైన వ్యాఖ్యానం. ప్రతి శ్లోకానికి చాలా లోతైన అర్థములు ఉన్నాయి అని మనం చెప్పుకొని, బాగుందండి మరి చెప్పడానికి ఈయన వచ్చాడు, వినడానికి అని అడిగి ఉన్నాడు, కానీ శాస్త్ర మర్యాద అంటూ ఒకటి ఉంది కదా. మరి ఆ శాస్త్ర మర్యాదని పాటించాడా నారద మహర్షి? మొట్టమొదటి శ్లోకంలో మీరు తపస్వాధ్యాయ నిరతం అన్నారు, తపస్సు స్వాధ్యాయంలో గొప్ప పూనిక కలవాడన్నారు. వాగ్విదాంబరం, మాట్లాడే వాళ్ళలో చక్కటి శ్రేష్టమైన వాడన్నారు. ముడిపుంగం అన్నారు, మనుల్లో కూడా చాలా గొప్పవాడు అన్నారు. మరి ఏమైనా శాస్త్ర మర్యాదను పాటించాడా? ఏమిటంటే శాస్త్ర మర్యాద? నా సంవత్సరవాసినే ప్రభ్రూయాత్ కదా. కనీసం ఓ సంవత్సరమైనా కూడా సేవ చేయని వాడికి ఏం చెప్పొద్దు అని శాస్త్రం చెప్తుంది మనకి. ఇంకో మాట కూడా చెప్పింది, నా పృష్ట కస్యచిత్ బ్రూయాత్, అడగబడింది ఎవరికి చెప్పకూడదు అని. చతుర్ముఖ బ్రహ్మ ద్వారా ఆజ్ఞ పొంది ఈయన ఉపదేశించాలనే మార్గంతో వచ్చినప్పటికీ కూడా, ఏ వాల్మీకి నేను ఒక మంచి విషయం చెప్పడానికి వచ్చానయా, నువ్వు కూర్చో అని ఈయనేం ప్రారంభించలే. వచ్చినవాడు అట్లా కూర్చున్నాడు కాసేపు. ఎదుటివాడు ప్రశ్న అడిగిన తర్వాత ఈయన ప్రారంభించాడు. అన్ని ధర్మాలు ఇందులో ఉన్నాయి, అన్ని ధర్మాలు ఇందులో ఉన్నాయి. అయినా సరే ఇంకొక అడుగు ముందేసి పెద్దలైనటువంటి వారు ఇది మీకు మంచిది అని పదే పదే చెప్తున్నారు అంటే దానిపైన శ్రద్ధ మనకు ఉండకూడదు అని అర్థం. బాగుంది. మరి ఒక సంవత్సరం పాటు ఎక్కడైనా సేవ చేసినట్టుగా ఉందా? శ్లోకంలో లేదు. ఇలా చెప్పారండి అంటే నాయన ఆ నియమం అనేది ఇతరులకు వర్తిస్తుంది, కానీ పుత్ర సమానుడైనటువంటి వాడికి, పుత్రుడికి ఈ నియమం వర్తించదు. భృగు మహర్షి వంశంలో జన్మించినటువంటి వాడు, భృగు కూడా బ్రహ్మపుత్రుడే, నారద మహర్షుడు బ్రహ్మపుత్రుడే. కాబట్టి పుత్రభావంతో వాల్మీకి మహర్షికి దాన్ని ఉపదేశించారు. ఇన్ని విషయాలు చెప్పుకున్నాం మనం. గుర్తున్నాయా మీకు? చేసుకొని లేకపోతే నిద్రపోతున్నారేమో అనుకుంటాను. గుర్తున్నాయి స్వామి. గుర్తున్నాయా? అంటే మళ్ళీ మంచిగా 2 రోజులు కదా, అందుకని ఒకసారి రివైండ్ చేసుకున్నాము అని. సరే, ఎవరికైనా ఎక్కడ సందేహం ఉందా ఇప్పటిదాకా జరిగిన దాంట్లో? కలిపేయండి, శబ్దాలు వస్తాయి. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? ఏమండి, ఇప్పటిదాకా నేను మాట్లాడింది అర్థమైందండి? అర్థమైంది స్వామి, అడియన్ స్వామి. సరే, కాబట్టి ఇంత ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనేశ్వత నుంచి మనం వ్యాఖ్యానం సాధించుకోవాలి. అది వచ్చే వారం నుంచి మనం సాధించుకుంటాం. ఈ రోజున మనం కొన్ని శ్లోకాల యొక్క ఏది చూస్తాం, ఏది శ్రద్ధ చూస్తాం. స్క్రీన్ షేరింగ్ పెడుతున్నాను, ఒక్క నిమిషం. బ్రాడ్కాస్ట్ కనబడుతుందా అండి? స్క్రీన్ కనబడుతుందా మీకు?
కనిపిస్తుంది స్వామి. ఎవరు చెప్తారు? సంత ఎవరు చెప్తారు ఇవాళ? ఒక ఇద్దరు కావాలి. అడియన్ చెప్తాను స్వామి. మీ పేరు? సుధారాణి స్వామి. ఆ, ఇంకెవరు? మీతో పాటు ఇంకెవరు? సర్లే, వాళ్ళు వింటుంటారు, మీరు చెప్పండి. ఓం అస్మద్ అలాగే. గురుభ్యో నమః హరి ఓం. చెప్పండి. ఓం అస్మద్ గురుభ్యో నమః హరి ఓం. రిపీట్ చేయండి. ఓం అస్మద్గురుభ్యో నమః హరి ఓం. 11వ శ్లోకం. సమస్సమ విభక్తాంగః సమసమ విభక్తాంగః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్. స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్. మీరు చెప్తున్నప్పుడు సుధారణ గారు ఎవరో మధ్యలో అన్మ్యూట్ చేసుకున్నారు. అన్మ్యూట్ చెప్పండి. చేసుకోవద్దు, మ్యూట్ లోనే ఉండండి మిగతా వాళ్ళందరూ. ఇప్పుడు స్నిగ్ధ వర్ణ ప్రతాపవాన్ ఉన్నప్పుడు విసర్గ తర్వాత ప ఎలా పలకాలి? పా పలకాలి స్వామి. పా. స్నిగ్ధ వర్ణ ప్రతాపవాన్. స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్. కాదు, గా కింద ఉన్న దావత్తు ఒత్తు ధావత్తు. స్నిగ్ధ చెప్పండి. స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్. వర్ణ వినపడాలి. స్నిగ్ధ వర్ణ ప్రతాపవాన్. స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్. పర్ఫెక్ట్. పీనవక్ష విశాలాక్షో పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణ. లక్ష్మీవాన్ శుభలక్షణః. ధర్మజ్ఞ సత్యసంధశ్చ ధర్మజ్ఞః సత్యసంధశ్చ. మళ్ళొకసారి. ధర్మజ్ఞః సత్యసంధశ్చ. ప్రజానాం చ హితే రతః. ప్రజానాం చ హితే రతః. యశస్వీ జ్ఞాన సంపన్నః. యశస్వీ జ్ఞాన సంపన్నః. మీరు జ్ఞాన అన్నారు, అది జ్ఞాన. GNIANA జ్ఞాన. యశస్వీ జ్ఞాన సంపన్నః. శుచిర్వస్య సమాధిమాన్. శుచిర్వస్య సమాధిమాన్. ప్రజాపతి సమశ్రీమాన్. ప్రజాపతి సమశ్రీమాన్. ప్రజాపతి సమశ్రీమాన్. ప్రజాపతి సమశ్రీమాన్. ధాతా రిపునిషూదనః. ధాతా రిపునిషూదనః. రక్షితా జీవలోకస్య. రక్షితా జీవలోకస్య. ధర్మక్ష పరిరక్షితా. ధర్మస్య పరిరక్షితా. రక్షితా స్వస్య ధర్మస్య. రక్షితా స్వస్య ధర్మస్య. స్వజనస్య చ రక్షితా. స్వజనస్య చ రక్షితా. వేద వేదాంగ తత్వజ్ఞో. వేద వేదాంగ తత్వజ్ఞో. ధనుర్వేదే చ నిష్ఠితః. ధనుర్వేదే చ నిష్ఠితః. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞః. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞః. స్మృతిమాన్ ప్రతిభానవాన్. స్మృతిమాన్ ప్రతిభానవాన్. సర్వలోక ప్రియ సాధుః. సర్వలోక ప్రియ సాధుః. అదీనాత్మా విచక్షణః. అదీనాత్మా విచక్షణః. ఆపుకుందాం.
తర్వాత మనం అలాగే నెక్స్ట్ వారం ఆ 15 శ్లోకాల వరకు మనం చూసుకొని భాష్యం సేవించిన తర్వాత మిగతా శ్లోకాలకు మనం వెళదాం. శ్రీమతే రామానుజాయ నమః. మంగళాశాస్త్రపరైః వదాచార్యయోగైః సర్వైస్తు పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళైః శ్రీమతే నారాయణాయ నమః. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి. రామానుజ జయ రామానుజ జయ రామానుజ జయ రామానుజ. అనేక మంగళాశాసనాలు వచ్చే వారం నుంచి మనం చక్కగా కలుద్దాం అండి. శ్రీనారాయణ. ఏమైనా సందేహాలు? శ్రీమన్నారాయణ అడిగిందా సార్? జై శ్రీమన్నారాయణ స్వామి. జై శ్రీమన్నారాయణ స్వామి. జై శ్రీమన్నారాయణ స్వామి. జై శ్రీమన్నారాయణ స్వామి. సరే కలుద్దాం మనం వచ్చే వరకు. స్వస్తి.